రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కిస్మత్పూర్లో ఓ దొంగ రెచ్చిపోయాడు. పట్టపగలే దొంగతనానికి వచ్చి అందరూ గమనిస్తున్నారని పరుగులు పెట్టాడు. ఇంటికి తాళం వేసిన విషయాన్ని గమనించిన దొంగ ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే అందరూ అప్రమత్తమవడంతో మెట్లపై నుంచి దొంగ పరుగులు పెట్టాడు. కిస్మత్పూర్ గ్రామానికి చెందిన మెరుగు జంగయ్య గౌడ్ ఇంట్లో దొంగతనం జరిగింది. పానాలకు కూడా డేంజర్ గంత పెద్ద చాప కానీ పానాలకు కూడా డేంజర్ గంత పెద్ద చాప కానీ పానాలకు కూడా డేంజర్ గంత పెద్ద చాప రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కిస్మత్పూర్లో ఓ దొంగ రెచ్చిపోయాడు. పట్టపగలే దొంగతనానికి వచ్చి అందరూ గమనిస్తున్నారని పరుగులు పెట్టాడు. ఇంటికి తాళం వేసిన విషయాన్ని గమనించిన దొంగ ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికి అందరూ అప్రమత్తమవడంతో మెట్లపై నుంచి దొంగ పరుగులు పెట్టాడు. కిస్మత్పూర్ గ్రామానికి చెందిన మెరుగు జంగయ్య గౌడ్ ఇంట్లో దొంగతనం జరిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అయితే పట్టపగలే దొంగతనానికి ఒడిగట్టారని చెప్పుకోవచ్చు. ఇది రాజేంద్ర నగర్ లోని కిస్మత్పూర్ లో ఈ చోరీ జరిగింది. అయితే పట్టపగలే దొంగతనానికి యత్నించారని చెప్పుకోవచ్చు. జనరల్ గా పండగల సమయంలో ఇట్లాంటి సమయంలో జరుగుతుంది. అయితే ఈ అంశాన్ని అంటే ఆ విధంగా పైకెక్కేసి మెట్టపై నుంచి పైకెక్కేసి దొంగతనానికి ఒడిగట్టి వెళ్తున్న వ్యక్తిని దొంగని స్థానికులు గమనించారు. చూసి వెంటనే ఆ గమనించడంతో పరుగట్టు పరుగు పెట్టారని చెప్పవచ్చు. దీంతో ఆ దొంగ కెమెరాకు చిక్కారు. దీంతో ఇదే అంశాన్ని స్థానికులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసేసి దీనికి సంబంధించి ఆ దొంగని పట్టుకున్నట్టుగా ప్రయత్నం చేశారు. దాంతో పాటు అయితే ఈ సంఘటన మెరుగు జంగయ్య గౌడ్ ఇంట్లో ఈ సంఘటన జరిగింది. రాజేంద్ర నగర్ లోని కిస్మత్పూర్ లో ఈ దొంగతనం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా ఇలాంటి దొంగతనాలు బాగా జరుగుతున్నాయి, కొనసాగుతున్నాయి. వీళ్ళు ఇలాంటి ఫంక్షన్లు కావచ్చు, వీళ్ళకు కొంత సమాచారం తీసుకుంటారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని సమాచారం తీసుకుంటారు. మరి ఏమో కానీ ఎవరైతే వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు కానీ ఇలాంటి ఉన్నటువంటి సమయంలో, ఎందుకంటే ఫంక్షన్లు ఉన్న సమయంలో వాళ్ళ ఇంట్లో డబ్బులు కానీ బంగారం కానీ ఇలాంటిది ఉంటుంది. ఆ బంగారాన్ని చోరీ చేసేట్టుగా ప్రయత్నం చేసుకుంటారు. ఎందుకంటే బంగారాన్ని కూడా 89,000 88,000 ఉండటంతో ఎక్కువగా విలువ కూడా రేటు కూడా పెరగడంతో ఈ విధంగా గోల్డ్ మీద ఎక్కువగా పడుతున్నారు. దాంతో పాటు వెండి, బంగారం ఇలాంటి దోచుకెళ్లేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే పట్టపగలు ఆ ఇళ్లకు తాళం వేస్తున్నటువంటి సమయంలో కావచ్చు, ఇలాంటి ఒక ప్లాన్ ప్రకారం వెళ్లి ఈ విధంగా దొంగతనాలు కొడగడతారని చెప్పుకోవచ్చు. దీని మీద పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి దొంగతనాలు చేసినట్టుగా ఒకసారి చేసినట్టుగా వ్యక్తుల్ని వెంటనే అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేసి మళ్ళీ బయటికి రాకుండా, లేదంటే వాళ్ళు మళ్ళీ దొంగతనాలకు పాల్పడకుండా ఉండేందుకు వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువగా జనరల్ గా కొన్ని రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా బీహార్ నుంచి వస్తుంటారు ఈ దొంగల మూట. మొన్నటి బీదర్ లో కూడా దొంగతనం చేసేసి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి మళ్ళీ ఛత్తీస్గఢ్ కి ఈ విధంగా పారిపోయినట్టుగా సంఘటనలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా పట్టపగలు దొంగతనాలకు ఒడిగడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి క్లూస్ టీమ్ కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ నుంచి ఆధారాలు సేకరించేసి వాళ్ళని పట్టుకున్నట్టుగా పనిలో కూడా పోలీసులు ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నట్టుగా విధంగా లేదని చెప్పుకోవచ్చు. దొంగతనాలు ఛేదించడం కూడా చాలా సులువైపోయింది. ఆధార్ కార్డు, వాళ్ళకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళని విచారణ చేసేసి
ఆ దొంగలు కూడా ఎక్కడ ఉన్నారు ఏంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఆధార్ కార్డు పట్టేసి ట్రేస్ అవుట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పట్టపగలు దొంగతనాలు చోటు చేసుకున్నాయి నగరంలో అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయి, కొనసాగుతున్నాయి. ఇవి కొన్ని నమోదైనాయి, కేసులు నమోదైన అంశాలను బయటకు వస్తున్నాయి. మిగతాయి కొన్ని కేసులు నమోదు కానటువంటి కొన్ని ఆలస్యంగా వేరు చూసినటువంటి దొంగతనాలు చాలా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు హైదరాబాద్ నగరంలో. మురళి.